జేసీ ఎక్కడ బ్రో? వస్తున్నాను బ్రో. అర్జెంట్గా రా బ్రో, చాలా పనులున్నాయి. వస్తున్నాను బ్రో, ఆన్ ద వే. గంట నుంచి ఇదే సోల్ చెప్తున్నావు బ్రో, వెయిట్ చేస్తున్నా ఇక్కడ. బాబు ట్రాఫిక్ ఎక్కువ ఉంది భయ్యా, నన్నేం చేయమంటావు? ఎక్కేస్తాయండి బాబు నువ్వు. బ్రో నాకు 100 పనులుంటాయి బ్రో, మీ ముడ్డానికలు తిరగలేను. ఎప్పుడు ఇదిగో వస్తున్నా అదిగో వస్తున్నా అని చెప్పి గంటలు గంటలు చేస్తావు నువ్వు. జల్దీరా, వెయిట్ చేస్తున్నారు ఇక్కడ. హలో హలో, 100 పనులు ఎవరిని ఎత్తినేసుకోమన్నాడు? ఒళ్ళు కొవ్వు కాకపోతే స్టంట్ వేస్తాడు. ఓవర్ స్ట్రెస్ అయిపోయిందిరా. కళ్ళమ్మ తల్లికి అంకితం చేశారు మనల్ని. ఏంటి తెగరాసేస్తున్నావు? బిల్స్ అన్న, ఫుడ్ బిల్స్. మాయదారి ఫుడ్ బిల్స్. మధ్యాహ్నం కాకతీయ మెస్ నుంచి భోజనం అంటావురా. అన్నంలో పెరుగు ఉండదు, చికెన్ బిర్యానీలో చికెన్ ఉండదు. వచ్చేటప్పుడు దారిలో తినేస్తాం ఏంట్రా? మరి మొన్న కూడా అంతే. ఆ బ్రేక్ఫాస్ట్ దీనికి ఇడ్లీ కావాలంటే దోశ పట్టుకొచ్చావు. అప్పటికప్పుడు నీకోసం సీన్ మార్చుకోవాల్సి వచ్చింది. ఒరే మణికొండలో ఎప్పుడు చూసినా మీ ఫ్రెండ్ హోటల్ నుంచి చేస్తావేంటి షూటింగ్కి? ఆడు బాగా ఇస్తాడన్న ఫుడ్. నీకు ఒక్కడికే బాగా పని అవుతుంది. నిజం చెప్పి ఎంత నొక్కేస్తున్నావు అక్కడ? చెప్పా అబ్బాయి ఏం లేదన్నా. చెప్పనా? పొద్దున్న టిఫిన్ మధ్యాహ్నం భోజనం ఫ్రీగా పెడతారన్నా. అవునులే, మధ్యాహ్నం 5 రూపాయల భోజనం దగ్గర ఎక్కువసేపు నుంచేలేకపోతాం, కాళ్ళు అవుతుంది అనుకుంటా. మరి అలా కాదు కానీ ఒక సిరీస్ స్టార్ట్ చేయాలరా నా ఛానల్లోని. ఎవరన్నా మంచి రైటర్ ఉంటే చూడు. రైటింగ్ చూస్తాను, మనకైనా చిన్న రోల్ ఇస్తారా? నాకైనా క్యారెక్టర్ నెత్తిగా మాటతో డైలాగ్ చెప్పడం రాదు, మళ్ళీ కానీ క్యారెక్టర్ కావాలి. సర్లే ఏదైనా సెట్ చేద్దాంలే. థ్యాంక్ యూ అన్నా. అమ్మాయిలు దొరకట్లేదురా అన్నా. నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉందన్నా. వద్దులే, నీ సెలక్షన్ తెలిసి ఎలా ఉంటుందో. మొన్న అలాగే ముక్కులో పొల్లటికి వెళ్ళకూడదని తెచ్చావు. అర్జెంట్గా సిరీస్ స్టార్ట్ చేయాలరా. అన్నా ఫోన్ అన్నా. ఈడు పెద్ద క్రియేటర్ అని ఫీలింగ్. దిల్ పసందో బేకరీలు అనుకుంటా. తప్పితే పెళ్లిళ్ళు పెటాకులు, ఇంత మించి కంటెంట్ అయినా చేసాడు వీడు. పోనీ యాక్టింగ్ అయినా బాగా చేస్తాడు అనుకుంటే కుక్కలు అరుచుకుంటూ మీద పడిపోతుంటాడు. అందరిని కూడా అలాగే చెప్పాలంటాడు. సంఖ్య నా కొడుకు ఇప్పుడు ఎత్తపోతే వచ్చి కరిసేస్తాడు. ఇప్పుడు మళ్ళీ దానికి 1 గంట క్లాసు. ప్రసాద్ చెప్పు, ఆఫీసులోనే. ఏంటి మ్యాటర్? ఏమో అర్జెంటుగా ఆఫీస్కి రా మాట్లాడాలన్నాడు జేసీ, వచ్చాను. కొంపదీసి మన రాత్రి ఫోన్లో మాట్లాడుకుందాం లీక్ చేశారా ఏంటి? ఆయన ఫోన్లో మనమే మాట్లాడుకున్నాం, కంటెంట్ గురించే కదా. దిస్ ఇస్ కాల్ నైస్ కవర్ డ్రైవ్ అండి. ఎందుకే దిల్ పసంద్ షూట్ ఉందా లేదా? ఏమో, ఇప్పుడే సృజన్ ట్యూన్ పంపించాడు. పైగా నాకు 8th నుంచి షూట్స్ ఉన్నాయి 15th వరకు. ఇదిగో గురు, అయితే యూట్యూబ్ చే లేదా మూవీస్ చే, రెండే ఎందుకు తలకాయ పోటు? ఇల్లు కట్టుకుంటున్నానండి, డబ్బులు కావాలి కదా, తప్పదు. అటు ఇటు 2 వైపులో కావాల్సి వస్తుంది. ఎంతకీ సార్ వచ్చారా? ఇంకా రాలేదు, మీటింగ్ చేసి తోటే. ఓకే ఓకే, సరే అయితే వచ్చేస్తున్నాను, 2 minutes. సరే రా మాట్లాడదాం. త్వరగానే ఫోన్ ఎట్టేసాడు. వీడు ఫోన్ చేస్తే బ్యాటరీ అయిపోతుంది తెలుసా? ఏంటి బ్రో రామన్నా? పెళ్లివారం అంటే సీజన్ 2 చేద్దాం. ఏంటి బ్రో పిచ్చాయ్యరా నీకు? విరాజితతో మళ్ళీ సిరీస్ అంటే వాటర్ హీటర్తో కాపడం పెట్టుకున్నట్టే ఏంటి? మరే నేను మాట్లాడతా బ్రో, ఈసారి ఎలాంటి ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటా. చూసావు చెడు, అబద్ధాన్ని కూడా చాలా సీరియస్ గా ప్రామిస్ చేస్తాడు. ఏదో అప్పుడప్పుడు అలా అలా అవుతూ ఉంటాయి. ఒకసారి కాదు బ్రో, 15 ఎపిసోడ్లు బ్రో. ఏది నీకు నాకు గొడవకుండా చేసిన ఎపిసోడ్ టక్కన ఒకటి చెప్పు బ్రో. ఎక్కడైనా టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి. ఎక్కడైనా టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి, మనకు టెక్ ఉంటుంది. ప్రసాద్ చూసుకొని మాట్లాడు. ఏంటే చూసుకుని మాట్లాడేది? ఎప్పటికెప్పుడు పెళ్లివారం అంటే సీజన్ 2 అంటే కంటెంట్ ఏది? అంతకుముందేమైనా ఉందా? అప్పటికప్పుడు నోటుకు వచ్చిందా రాత్రి హిట్ అవ్వలేదేంటి? అలా రాయడమే. దిల్ పసంద్ సగంలో ఆపేయమంటావా? అసలు నాకు 15వ తారీఖు దాకా డేట్లు లేవు. సడన్ గా వస్తావు షూట్ అంటావు, మళ్ళీ షూట్ రోజు ఏదో పెంట్ అవుతుంది, పైన నా సాగు కొడతారు. ఎందుకులే అన్ని మాటలు. పెళ్లివారం అంటే లీడ్ ఎవరు? విరాజిత. బాబోయ్, మళ్ళా కొత్త అమ్మాయి ఎవరా మాకు? ఆల్రెడీ హిట్ పేరు కదా బ్రో. అయితే ఆల్రెడీ చేసాం కాబట్టి శివరవుతున్నాం. అయినా అమ్మాయి మజిలీ సిరీస్ చేస్తుంది కదా. చూస్తుంటే నీకే యాటిట్యూడ్ లా ఉంది. అనవసరంగా విరాజిత అంటున్నా. హాయ్, మీ గురించే గొప్పగా చెప్తున్నాను. విన్నా, నువ్వేమన్నావో నేను విన్నాను. మన ఆఫీస్ అగ్రహారం మొత్తం వింది. నేను ఎప్పుడు నీ గురించి పాజిటివ్ గానే మాట్లాడతా విరాజిత. అదే చెప్పుకుంటున్నారు అందరూ స్మోకింగ్ జోన్ లో. విన్నా. నీకెవడో ఏదో సాల్ట్ పేపర్ యాడ్ చేసి చెప్తే నేనేం చేయలేను. ఏంటి నేనెక్కడున్నాను? పాలకొల్లు వెళ్ళి మా నాన్నగారు గుంట్లో పోలేదని వైజాగ్ తీసుకెళ్ళి అక్కడి నుంచి హైదరాబాద్ తీసుకొచ్చి నేను ఇవన్నీ తిరుగుతున్నాను. మీరు కొట్టుకుని మధ్యలో నన్ను అవుతారేంటి? ఇది మరీ బాగుంది. ఇది ఇప్పుడు ఫోన్ చేస్తుందండి. హలో జోస్నా, వచ్చేస్తున్నాను. అది కదా ఇప్పుడు మొన్న మా నాన్నగారు ఇంట్లో పోకపోతే నేను వైజాగ్ ఫోన్ పెట్టేసింది.
ఇదిగో దిల్ పర్సన్ 5th ఎపిసోడ్ షూట్ అన్నావు, ఏది ఆ డ్రైవర్ మాట్లాడమేంటి బ్రో? నాకు 100 ఉన్నాయి, నన్ను అడుగుతామంటే మీ మేనేజర్ని అడుగు. నీకు 100 పనులు ఎవడొప్పుకోమన్నాడు బ్రో? ఇంకోటి పెట్టుకో, మళ్ళీ నీ శాలరీలో సగం కావాల్సి వస్తాను ఆలోచిస్తావు నువ్వు. ఏమనంటే అభిలాష్ ఏదో సెంటర్ బ్యాష్ యాడ్లో బజరంగి అని పిలిచినట్టు పిలుస్తావండి. ఏంటి బ్రో చేసేది? 2 రోజుల నుంచి అదిగో చేద్దాం ఇదిగో చేద్దాం అంటావు, బయట లవ్ చేయదని దొబ్బేస్తున్నారు నన్ను. కంక్లూజన్ ఇవా? నీ బాధ ఏంటి? ఏం కన్క్లూజన్ ఇవ్వాలి? అమ్మాయిది నీకు డేట్లుండవు, నాకు డేట్లుండవు, అమ్మాయికి డేట్లుండవు. ఎన్ని సినిమాలు చేసావంటే గుర్తుండవు. ఏదో 1000 సినిమాలు చేసి గిన్నీస్ రికార్డ్ ఎక్కిన వాళ్ళగా అందరూ. అందుకే నేను చేయనన్నా, రికమెండ్ చేయొచ్చావు. నాకు శ్రీకృష్ణ ఇలా సిరీస్ ఉంది, నేను వెళ్ళిపోతా. మీ ఇద్దరు గడవపుతారా? జస్ట్ బిహేవ్ యువర్ సెల్ఫ్. ఇది ఆఫీసు, నేను అరవగలను. నువ్వే కదా బ్రో ఎప్పుడు అరుస్తావు, మేము అరిస్తే ఒప్పుకుంటావేంటి? అందరి ముందు అలా అరవకండి, బిహేవ్ యువర్ సెల్ఫ్ అంటావు. నువ్వు మాత్రం పేరాలు చదువుతూ అరిచేస్తావు అందరి మీద. నేను 5th ఎపిసోడ్ చేయను బ్రో, నాకు చాలా సిరీస్లు ఉన్నాయి. ఏం చేస్తున్నావు? శ్రీకృష్ణ లీల. నీ పని బాగుందిరా. ఒరే నాకు కొంచెం రైట్ రావడం ఉండో చూడరా. రెడ్డి గారు ఫ్రమ్ రాజమండ్రి అని టైట్ కూర్చున్నాను. కథ లేదు, కది లేదు. ఎవరన్నా రైట్ ఉంటే చెప్పొచ్చు కదా. పెద్ద ముండవారని చూస్తున్నాను, జోక్ లేకండి, గొడవలు అయిపోతాయి. నేనే అక్కడ ఇక్కడ వెతుకొని తెచ్చుకుంటుంటే స్క్రిప్ట్ అంట. మిమ్మల్ని ముండా అనేసాడు. బా సరే, ఇదంతా ఆపండి. కంటెంట్ ఏంటి, కాస్ట్యూమ్స్ ఏంటి, క్యారెక్టర్ ఏంటి, షూట్ ఎప్పుడు, ఇది కదా డిస్కస్ చేయాల్సింది. ఏంటి బ్రో? చేయాలి. ఏంటంటే ఏంటి? విరాస్తా మీద ఒపీనియన్ ఏంటి? లాక్ చేసిరండోయ్. అయిపోయింది ఇంకా. సీజ్ గుడ్ యాక్టర్, పర్ఫార్మర్. ఒక అమ్మాయి విషయంలో ఇంకేం కావాలి చెప్పు. సీజన్ 2 స్టార్ట్ చేయి, తనే కరెక్ట్ నీకు. తొందరగా సిరీస్ స్టార్ట్ చేస్తే నేను పండగ కూరేళ్ళాలి బ్రో. ప్రసాద్, ఈసారి రీల్స్ మీద కాకుండా కొంచెం కంటెంట్ మీద కాన్సన్ట్రేట్ చేద్దామా? ఆయన కాన్సన్ట్రేషన్ అంతా ఎక్కడెక్కడో ఉంటాయిలే బ్రో. అదేలే డబ్బులు బ్రో. 24 క్యారెట్ గోల్డ్ బ్రో నేను. ఏంటి నన్ను అడిగితే నాకేం తెలుస్తుంది? ఆయన ఋతురాగాలు సంధ్యారాగాలు మనకు తెలియవండి. కంటెంట్ చేద్దాం. మరే నా మీద కూడా రూమర్లు వస్తుంటే కొంచెం ఎగ్జాక్ట్గానే ఉంది. ఉంటది. ఇవన్నీ కాదు, బడ్జెట్ ఏంటి, ఏం కావాలి? ఎల్బిన్ సెట్ చేస్తా. కాస్టింగ్ మార్చాలండి. రెడ్డి గారి పేరేది? పూజ ఉంది కదా, ఆవిడ షెడ్యూల్ మనం మేనేజ్ చేయాలి. ఇప్పుడు ఆవిడ పాన్ ఇండియా స్టార్, పైగా ఉమర్తో సిరీస్ చేస్తుంది. ఏంటది? శ్రీకృష్ణ లీల. ఆమె బిజీ ఆర్టిస్ట్ ఇప్పుడు. మరి అబ్బో బాబోయ్ అయ్యో బాబోయ్. ఇంతకీ దిల్ పర్సన్ 5th ఎపిసోడ్ రిలీజ్ ఉందా లేదా? ఉండే అక్కడ వేరే డిస్కషన్ నడుతుందా? మధ్యలో దొబ్బుతావు నువ్వే. బ్రో నా పేరు ఒక వర్గానికి ప్రొజెక్ట్ చేసావు, కంక్లూజన్ ఇవ్వు బ్రో. మరే గవర్నమెంట్ ఆఫీస్ అంటావు, వెనకాల ఫన్మోజీ పోస్టర్లు డీటెయిల్ కనబడుతుంటాయి, కింద కామెంట్లో దొబ్బేస్తున్నారు చూసుకో. బిగినర్స్ మిస్టేక్స్ అండి ఇవన్నీ. అబ్బే చూసారా మనలో బొక్కలోనే దిగుతుంది ఆ పిల్ల. మీరు మంచి అమ్మాయి అన్నారండి. షూట్కి ఎప్పుడు వెళ్తావు? దిల్ పసంద్ పెళ్లివారం అండి సీజన్ 2. నేను పండగ కూరెళ్ళాలి. పెళ్లివారం అండి. దిల్ పసంద్ పెళ్లివారం అండి సీజన్ 2. దిల్ పసంద్ పండగ కూరెళ్ళాలి. పెళ్లివారం అండి సీజన్ 2. షూట్ ఎప్పుడు? దిల్ పసంద్ పెళ్లివారం అండి. పండగ కూరెళ్ళాలి. షూట్ ఎప్పుడు చెప్పు. పెళ్లివారం అండి. కూరెళ్ళాలి గురు. షూట్ ఎప్పుడు? ఏంటి బ్రో అందరూ ఒకేసారి ఎక్కేస్తారు? మాకు వేరే పనులు ఉండవంటే డేట్లను ఆపుకొని కూర్చున్నాను బ్రో. ఏమనంటే రేపు నువ్వు షూట్ అంటాం, అరేంజ్మెంట్ ఏమి ఉండదు. ఏమో ఫోన్ ఎత్తాడు. నన్ను అంటావేంటి బ్రో? నేను సీరియస్ వెళ్ళిపోతే అందరి ముందు అరుతున్నావు తిడుతున్నావు అని ఫీల్ అయిపోతుంటావు. కుక్కలో అరుతున్నాను అంటావు, థియేటర్ తీసుకెళ్తావు, మళ్ళీ తిడతావు. పోనీ అక్కడైనా బాగా మాడతావంటే తిడతాను. ఎందుకు పడుతున్నావు తెలుసా? డబ్బులు. ఐఎమ్ మనీ మైండెడ్. అనౌన్స్ చేశాను మీనోడితోనే. ఆ సూపర్ క్యాప్స్ అదేనా? 3 ముక్కలు అన్ని మూసుకొని పెళ్లివారం మంచి. మై డీప్లీ కండోలెన్సెస్ అగైన్. వీఆర్ కమింగ్ అప్ విత్. నువ్వు నీ ఇంగ్లీషు నువ్వు చెప్పే పెళ్లివారం సీజన్ 2 వస్తుంది త్వరలో, చూసేయండి. సూన్. దిల్ పసంద్ 5th ఎపిసోడ్ రిలీజింగ్ సూన్. త్వరలోనే రెడ్డి గారు ఫ్రమ్ రాజమండ్రి అనే వెబ్ సిరీస్ కూడా రాబోతుంది. ఉందా సిరీస్? రైటర్ అండ్ డైరెక్టర్ అరైవింగ్ సూన్. ఆయన రాగానే ఈ సిరీస్ కూడా చూద్దాం. రైటర్ కమింగ్ సూన్ కదా. శ్రీకృష్ణ లీల వెబ్ సిరీస్ రిలీజింగ్ సూన్. పాన్ ఇండియా సూన్. ఓకే సో లెట్స్ మీట్ సూన్. ఇంకెవరైనా వస్తారండి ఏ వెబ్ సిరీస్ ఎప్పుడెప్పుడు రిలీజ్ చెప్తారు. ఫైనల్లీ థ్యాంక్ యూ. పెళ్లివారం అండి సిరీస్ ని బాగా ఆదరించారు. మీకోసం మళ్ళీ ఎంటర్టైన్మెంట్ ఇద్దామని పెళ్లివారం అండి 2 కూడా స్టార్ట్ చేస్తున్నాం. సేమ్ టీమ్. దిల్ పసంద్ 5th ఎపిసోడ్ రిలీజింగ్ సూన్. థ్యాంక్ యూ. అమ్మాయిలు మాత్రం రోజుకొకరు వస్తారు. శ్రీకృష్ణ లీల.